Welcome to my channel Lohit Christian. మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మంచి దేవుడవయ్యా. ఘోర పాపినైనా నేను మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. యేసు మన తోడు ఉన్నాడు పరిచర్య నుండి లెమ్ము తేజరిల్లుము అనే టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. దైవజనులు పాస్టర్ సి ప్రభుదాస్ గారు వచ్చి మీకు ఇప్పుడు వాక్య సందేశం అందిస్తారు. ఈ వాక్యము ద్వారా మీరు దైవ దీవెనలు పొందుకుంటారని మేము ఆశిస్తున్నాము. యేసు ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. లెమ్ము తేజరిల్లము అనే ఈ కార్యక్రమం మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడింది. అందును బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. గత వారం ప్రోగ్రాంలో వాగ్దాన పుత్రుడు ఆ యొక్క వాక్యాన్ని విని మీరు అనేక మంది ఆశీర్వదించబడి నాకు ఫోన్ చేశారు. దేవుడే మాతో తన దాసుని ద్వారా మాట్లాడినట్టు ఉండింది. మేము నెమ్మదిగా సంతోషంగా మేము ఉన్నామని చెప్పారు. అందుని బట్టి నా తండ్రికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. నిశ్చయంగా ఈ కార్యక్రమము కూడా మీ అందరికీ ఇంకా ఒక ఆత్మీయతలో ఆర్థికంగా ఒక గొప్ప ఆశీర్వాదంలోనికి తీసుకుని వెళుతుందని నేను నమ్ముచున్నాను. ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, నేను స్తుతిస్తున్నాము తండ్రి. అయ్యా, మేము నీ చేత రక్షించబడి నీ యొక్క ఘనమైన సేవను పొందుకొని నీ ప్రజలకు నీ యొక్క సువార్తను ప్రకటించడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశం బట్టి స్తుతిస్తున్నామయ్యా. గత వారం ప్రోగ్రాంని మీరు ఆశీర్వదించి అనేకమైన బిడ్డల్ని మీరు దర్శించారు. అందుని బట్టి వందనాలు. పరిశుద్ధాత్ముడా, ఈరోజు జరగబోయే కార్యక్రమాన్ని కూడా మీరు ఆశీర్వదించండి, నన్ను మరుగుపరచండి. నీ బిడ్డలతో నీ స్వరాన్ని వినిపించి మీరు మాట్లాడండి. నీ బిడ్డలు ఈ వాక్యం వింటున్నప్పుడే పరిశుద్ధాత్ముడా నీవు వారి మీద ఆవరించండి, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ సంతానం మీద దిగి మీరు వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఆటంకాన్ని యేసు నామములో తొలగిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా మీరే వచ్చి కార్యాన్ని జరిగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, మన దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక సందర్భం, ఆ సందర్భంలో ఒక సేవకుడు, ఆయన భార్య, ఇద్దరు కుమారులు. వాళ్ళు జీవించిన ఆ దినాలలో ఆయన ఒక సేవకుడి దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నాడు. కొన్ని ఆర్థిక పరిస్థితి వలన ఆయనకి అప్పు అయ్యింది. అప్పు మొదలు బ్రతుకుతున్నప్పుడు ఆయన చనిపోయాడు. చనిపోయిన కొంతకాలానికి ఈయన ఎక్కడైతే అప్పు తెచ్చుకున్నాడో ఆ అప్పు ఇచ్చిన వ్యక్తి భార్యకి కబురు పంపించాడు. ఏమనంటే, నీ భర్త ఇలా అప్పు చేశాడు, అప్పు తీర్చలేకపోయాడు, అందుకని నేను వచ్చి నీ ఇద్దరు కుమారులు తీసుకొని వెళ్తాను అని
ఆయన ఆ యొక్క మాట ఆమెకి తెలియచేయగా ఆమె వెంటనే ఏడ్చుకుంటూ ఈమె ఒక ప్రవక్త దగ్గర వచ్చింది. ఆ ప్రవక్త పేరు ఎలీషా. ఆయన దగ్గర వచ్చి ఆమె ఇలాగ చెప్పింది. చదువుదాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. ఎలీషా, నా వలన నీకేమి కావాలనో, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. చాలు. ఇక్కడ ఈమె నూనె కుండనే నా యొక్క ఇంట్లో ఉంది, దాని తప్ప నాకు ఏమి లేదయ్యా, నేను బ్రతకడానికి నాకు ఏ ఒక్క ఆధారము లేదు అని ఆమె ఎలీషా దగ్గర వేడుకుంది. ఇప్పుడు చూడండి, ఆమె మిక్కిలి కన్నీటితో బాధతో వచ్చి ఏడ్చింది. ఎందుకు ఆమె ఏడవడానికి అంత కారణము ఏంటి అంటే, ఆ ఇంటికి ఆమెకి ఆమె పిల్లలకి ఈ భర్తనే, ఈ సేవకుడే ఒక ఆధారముగా ఉన్నాడు. కానీ ఈ ఆధారముగా ఉన్న ఈ భర్త చనిపోయినప్పుడు ఆమెకి ఏమైందంటే, ఆమెకి ఆమె పిల్లలకి ఒక సహాయం ఆగిపోయింది. తరువాత ఆమెకి వాళ్ళకి వచ్చేటువంటి ప్రేమ ఆగిపోయింది, వాళ్ళకి రావాల్సిన ఆర్థిక పరిస్థితి ఆగిపోయింది, తర్వాత రావాల్సిన సేవ యొక్క అభిషేకం ఆగిపోయింది, తర్వాత పరిచర్య కూడా ఆ ఇంట్లో ఆగిపోయింది, తర్వాత ఆరిద్దరు పిల్లలు కూడా దాసులైపోతారు అని ఆమె కన్నీటితో వచ్చి, అయ్యా నా యొక్క భర్త నమ్మకంగా సేవ చేశాడు, కానీ రావాల్సిన సహాయములన్నీ ఇలా ఆగిపోయిందయ్యా ఆయన మరణము ద్వారా అని ఆమె కన్నీటితో ఉన్నప్పుడు, ఇంతకు మనం చదివిన వాక్య ప్రకారం ఎలీషా అడిగాడు, ప్రవక్త నీ దగ్గర ఏముంది అన్నప్పుడు, అప్పుడు ఆమె చెప్పింది, అయ్యా నా దగ్గర ఒట్టి నూనె కుండ మాత్రం ఒకటి ఉందయ్యా అన్నప్పుడు, దానికి ఎలీషా చెప్పాడు, నువ్వు ఇంట్లోనికి వెళ్ళు, నీ కుమారులు ఇద్దరిని ఆ ఇంట్లోనికి తెలుసుకొని నీ ఇంట్లో ఉండే ఇంకా గిన్నెలు, చుట్టుపక్కల ఉండే గిన్నెలు అందరినీ తీసుకొని వచ్చి అక్కడ పెట్టి, ఏ కుండలో అయితే నూనె ఉందో ఆ నూనెని నువ్వు పొయ్యము అని చెప్పినప్పుడు, ఆమె కుమారుడు ఆ యొక్క నూనె పోస్తున్నప్పుడు ఎన్ని యొక్క గిన్నెలు ఉన్నాయో ఆ గిన్నెలు అన్నిట్లో ఆ యొక్క నూనె వచ్చి 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 నిండుతూ 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 పూర్తిగా నిండిన తర్వాత ఆమె ఎలీషాకి వెళ్ళి కబురు చెప్పింది. ఏమనంటే, అయ్యా నువ్వు చెప్పినట్టుగానే నేను వెళ్ళాను, ఆ నూనె పోసాను, ఆ నూనె వస్తూ 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 అన్ని పాత్రలు నిండిందయ్యా, దీనికి ఏమర్థమయ్యా అని అడిగినప్పుడు దానికి ఆయన చెప్పాడు, అమ్మా నువ్వు నా దగ్గర వచ్చి ఏడ్చావు కదా, అయ్యా నా భర్త నాకు అండగా ఉన్నాడు, ఆయన ద్వారా నాకు వచ్చిన సహాయం ఆగిపోయింది అన్నావు కదా, ఇదిగో ఆయన ద్వారా నీకు సహాయం ఆగిపోయినా ఆయన సేవించిన దేవుడు, ఆయన వెంబడించిన దేవుడు, ఆయన పిలిచిన నమ్మదగిన దేవుడు, ఆయన యొక్క సహాయము నీ పట్ల ఎన్నడూను ఆగిపోదు, ఆయన తోడు నీ పట్ల ఆగిపోదు, ఆయన యొక్క ప్రేమ నీ పట్ల ఆగిపోదు, ఆయన యొక్క ధన సహాయం నీ పట్ల ఆగిపోదు, ఆయన పంపించేటువంటి అభిషేకము నీ పట్ల ఆగిపోదు, ఆయన ఇచ్చినటువంటి పరిచర్య మీ పట్ల ఆగిపోదు, ఆయన ఇచ్చినటువంటి కుమారులు దాసులుగా కాకుండా వాళ్ళు నీకే సొంతంగా ఉంటారు అని చెప్పి ఎలీషా ఆమెను ఆశీర్వదిస్తున్నాడు. కుండలో ఉన్న నూనె ఆగిపోకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని. ఈ యొక్క వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, మీరు కూడా కన్నీటితో బాధతో ఈ సాయంకాల వేళలో మీరు కూర్చొని ఉండవచ్చు. ఏమని, అయ్యో నాకు ఏ సహాయము లేదే, నాకు ఒక సపోర్ట్ లేదే. ఈ లోకంలో బ్రతకడానికి ఏ మనిషికైనా ఏదో ఒక సపోర్ట్ కావాలి, ఒక ఆధారం కావాలి. ఈ వాక్యం వింటున్న సహోదరుడు సహోదరి, నీకు ఒక సపోర్ట్ లేదో ఏమో, ఒక తల్లిదండ్రి నీకు దూరంగా ఉన్నారో ఏమో, వాళ్ళ ద్వారా నీకు సపోర్ట్ లేదో ఏమో, లేకపోతే తోడపుట్టిన వాళ్ళ ద్వారా, లేకపోతే నీ స్నేహితుల ద్వారా, లేకపోతే నీ దగ్గర సహాయం పొందిన వాళ్ళ ద్వారా నీకు ఎటువంటి ఒక సహాయం లేదో ఏమో. అన్నా భయపడకు, తమ్ముడు నేను భయపడకు, చెల్లె భయపడకు, నేను నీకు ఉన్నాను అని చెప్పేవాళ్ళు ఎవరు లేరో ఏమో. ఈ సాయంకాల వేళలో ఈ వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్యముతో నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఉండేటువంటి ఏ యొక్క సహాయము తోడు నీకు లేకపోయినా దేవుని యొక్క తోడు, దేవుని యొక్క హస్తం మాత్రం నీకు తోడుగా ఉండి నడిపిస్తుంది అన్నది వాస్తవము. ఆయన నీకు సహాయముగా ఉంటాడు. రెండవదిగా ఆమె అంటుంది, అర్థం ఏంటి, మమ్మల్ని ప్రేమించేవారు లేరు అని. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రేమ కొదువైపోయింది.
మేము వింటున్నాం, నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించట్లేదు, నా భర్త నన్ను సరిగా ప్రేమించట్లేదు, నా భార్య నన్ను సరిగా ప్రేమించట్లేదు, నా పిల్లలు నన్ను సరిగా ప్రేమించట్లేదు, నా బంధువులు నన్ను ప్రేమించట్లేదు, ఈ లోకంలో నాకు అన్నీ ఉంది కానీ నన్ను ప్రేమించేవారు లేరయ్యా అని ఆలోచించవచ్చు. దేవుని బిడ్డలారా, నేను ఈ సాయంకాల వేళలో మీకు ప్రకటించే శుభవార్త ఏంటంటే యేసు ప్రభు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. బాధపడవద్దు, అయ్యో నన్ను ఎవరు ప్రేమించట్లేదే, నేను మనుషులకు నేను ప్రేమించాను, ఆ ప్రేమకు బదులు నాకు ద్వేషాన్నే పంచుతున్నారు అని నువ్వు కన్నీటితో ఉన్నావో ఏమో. ఈరోజు నా దేవుడి వాక్యం ద్వారా ఆయన నీతో మాట్లాడుతున్నాడు. కన్న నీ తల్లి తండ్రి కంటే ఆయనని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు, ఆయన ప్రేమ నీ పట్ల ఆగిపోదు. తరువాత ధన సహాయం, ఆమెకి ధన సహాయం భర్త వల్ల వచ్చింది, ఆగిపోయింది. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఈ కాలంలో అనేకమైన ధనానికి కష్టం, బిజినెస్ లేదు, జాబు లేదు, వ్యాపారం లేదు, సరి అయిన పంట లేదు, సరి అయిన కూరగాయలు లేదు, ఆర్థికంగా ఇబ్బందులు, సరిగా కిరాయి రావట్లేదు, ఏ పని మొదలు పెడదామన్నా ఆ పనులన్నీ ఆగిపోతున్నాయి, ఎలా బ్రతకాలనో అని అనేకమైన కష్టాలతో కన్నీటితో ఉంటున్న దేవుని బిడ్డలారా, ఆయన యొక్క సహాయము మీ పట్ల ఎన్నడూ ఆగిపోదు. ఆ యొక్క కుండలో నుండి నూనె వచ్చినట్లుగా దేవుడు తన యొక్క సహాయాన్ని మీకైన పంపిస్తూనే ఉంటాడు. ధన సహాయం ఆయన మీకు ఆశ్చర్యకరమైన మార్గంలో దేవుడు నడిపిస్తాడు. తరువాత నూనె అనగా అభిషేకం, దేవుడు వారికి అభిషేకంనిచ్చాడు. ఆ భర్త అభిషేకం వెళ్ళిపోయిన తర్వాత అభిషేకం లేదు. ఈ కాలంలో దేవుని యొక్క బిడ్డలు అనేక మంది అభిషేకాన్ని అనుభవించలేకపోతున్నారు. ఎందుకంటే సేవ చేయలేకపోతున్నారు, సరిగా సంఘములో కూడుకోలేక, అనేకమైన జనాలు కూడుకొని దేవుని ఆరాధించలేక హృదయంలో ఒక ఒంటరితనం, ఒక ఎండిపోయిన తనాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు మీకు తన యొక్క అభిషేకం, నూనె అయిన అభిషేకాన్ని మీకు ఆయన సమృద్ధిగా ఆయన కురిపించేవాడుగా ఆయన ఉన్నాడు. తర్వాత ఆ భర్త చనిపోయినందున పరిచర్య ఆగిపోయింది, సేవ నడవట్లేదు. ఈరోజున ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ సేవ ఆగిపోయిందా? అయ్యా, గృహ కూడికలు ఆగిపోయింది, చిన్నగా గ్రామంలో స్వార్థ చేస్తున్నాను, అది ఆగిపోయింది, పాస్టర్ కాన్ఫరెన్స్ పెట్టాను, అది ఆగిపోయింది, దేవుడు నాకు ఎన్నో దర్శనాలు ఇచ్చాడు, అవన్నీ ఆగిపోయింది అనుకుంటున్నారా? దేవుడు ఈ సాంఖ్యాల వేళలో సేవకురాలా, కాలము మారిన, పరిస్థితులు మారిపోయినా ఆయన నీకు ఇచ్చిన దర్శనం, ఆయన నీకు ఇచ్చిన పరిచర్య, ఆయన నీలో ప్రారంభించిన ఆ సత్క్రియలు ఎన్నడూ ఆగిపోదు, అది కొనసాగించబడుతూనే అది ఉంటుంది. ఆమె విధవరాల్ని, ఆ పిల్లల్ని దేవుడు దర్శించి వారికి వచ్చిన సహాయం అంతా ఆగిపోయినా ఎలాగైతే కొనసాగింపజేశాడో, ఈ వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, మీరు కన్నీటితో బాధలో ఉండవచ్చు. అయ్యో నా బ్రతుకు ఎట్లా, నా పిల్లల భవిష్యత్తు ఎట్లా, వివాహ విషయం ఎట్లా, బిజినెస్ విషయం ఎట్లా, నేను ఇల్లు కట్టుకునే విషయం ఎట్లా, నేను అప్పు తీర్చుకునే విషయం ఎట్లా, నా శరీరంలో బలహీనతలో ఉంది ఎలాగనుకుంటున్నా నీవు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పర్వతము తొలగిపోయినా, మెట్టలు కత్తరిల్లిపోయినా నా కృప మాత్రం నిన్ను విడువదు, నిన్ను ఎడబాయదు అని ఆయన తన నీతిగల దక్షిణ హస్తముతో ఆయన నిన్ను ఆదుకొని ఆయన నిన్ను నడిపించేవాడుగా ఆయన ఉన్నాడు. ఈ యొక్క సందర్భము పాత నిబంధనలో ఉంది. దీని యొక్క పరిపూర్ణమైన ఒక అర్థం ఏంటి అని మనం చూస్తే గమనించండి. పాత నిబంధనలో ఆ కార్యములన్నీ కొత్త నిబంధనకి ఒక ఛాయగా ఉంది, ఒక నీడగా ఉంది. ఇందులో ఏ యొక్క సందర్భం పాత నిబంధనలో మనం ఎంత లోతుగా ధ్యానించినా అందులో ఉన్న మర్మం మన ప్రభువైన యేసుక్రీస్తు బయటికి వస్తాడు. అందుకని దావీదు ప్రార్థిస్తున్నాడు, అయ్యా నా యొక్క కనులను తెరువుము, నీ యొక్క ధర్మశాస్త్రంలో ఉండే ఆశ్చర్య కార్యములు నేను చూడనట్లుగా. ఏంటి దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఆశ్చర్య కార్యం? జీసస్, యేసు ప్రభువే ఆశ్చర్యకరుడు. ఆ యేసుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ పాత నిబంధనలో ఈ సందర్భంలో చూడండి, నూనె కుండలో నుంచి ఆ నూనె రాగానే ఆ గిన్నెలన్నీ నింపబడినాయి. ఆ నూనెను అమ్మి వచ్చిన డబ్బు ద్వారా వాళ్ళు అప్పు తీర్చుకొని బ్రతికించబడ్డారు. అలాగే కొత్త నిబంధనలో ఈ జరిగిన సందర్భం క్రీస్తు రాక మునుపు. కానీ క్రీస్తు వచ్చినప్పుడు దీని యొక్క సంపూర్ణమైన అర్థముతో ప్రపంచంలో ఉండే జనాలందరూ యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన బిడ్డలందరూ కూడా ఆమె కరువు కాలంలో భర్త లేనప్పుడు కూడా ఎలాగైతే ఆమె పిల్లలు బ్రతికించబడ్డారో ఈ కాలంలో కూడా యేసయ్య రెండవ రాకడ వచ్చేంత వరకు తన యొక్క బిడ్డల్ని ఆయన అలాగనే ఈ కొదువు లేని వారుగా నడిపించేవాడుగా ఉన్నాడు.
అలాగే మనం చూస్తే ఈ యొక్క నూనె కుండ, ఆ నూనె కొత్త నిబంధనలో దేనికి అది సాదృశ్యం, మనం ఎలాగా అటువంటి సహాయం పొందుకుంటామంటే బైబిల్ తీసుకొని యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. ఇక్కడ మనం చూస్తే ఆ వాక్యము శరీరధారిగా, ఆ వాక్యం అనగా ఏంటి? ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉండేను. ఆ వాక్యముగా ఉన్న దేవుడు ఈ యొక్క రక్త మాంసములలోనికి కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా ఆయన ఈ లోకమునికి వచ్చాడంట. ఆ దేవాది దేవుడు, ఆది యందు వాక్యముగా ఉన్న దేవుడు మరియ గర్భంలో ఈ యొక్క రక్త మాంసములలోనికి ఆయన మార్చబడి కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన ఈ లోకంలోనికి ఆయన వచ్చాడంట. వచ్చినప్పుడు చూడండి, వాక్యమైన దేవుడు శరీరధారిగా వచ్చాడు. ఈ శరీరం ఎలాగొచ్చింది అని మనం చూస్తే దేవుడు ప్రారంభంలో మొదటి మనిషిని చేశాడు. ఎలాగ మనిషిని చేశాడు? తన పోలికలో తన స్వరూపంలో మట్టిలో నుండి చేశాడు. మట్టి నుంచి తీసి నాసికానంతరంలో ఊది ఆ వ్యక్తిని జీవాత్మగా దేవుడు అతనిని మార్చాడు, సజీవుడుగా మార్చాడు. అంటే మట్టి కుండ దేనికి సాదృశ్యంగా ఉందంటే మనిషి యొక్క దేహానికి, మనిషికి సాదృశ్యంగా ఉంది. ఆ పాత నిబంధనలో మనం చూసాము. ఆ కుండ, మట్టి కుండ దేనికి సాదృశ్యం? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో తన బిడ్డలైన వారు రక్త మాంసములలో పాలివారు గనుక ఆయన కూడా ఈ రక్త మాంసములలో ఆయన పాలివాడుగా ఆయన మారి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు చూడండి, ఈ కుండ యేసు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యం. మళ్ళీ ఈ కుండలో ఉండే ఒలీవ నూనె, నూనె అనగా ఏంటి? చదువుదాం. ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి, ఆయన ఆ యేసు ప్రభు పరిపూర్ణుడై ఉన్నాడంట. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను మనం పొందుచూ ఉన్నాం. ఆయన సంపూర్ణ మనుష్య కుమారుడు, అలాగనే ఆయన దైవ కుమారుడు, దేవుని కుమారుడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా రక్త మాంసముల ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయనలో నుండి కృప వెంబడి కృప మనకు వస్తున్నది. మోషే ద్వారా ధర్మశాస్త్రము కలిగింది, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఏమి కలుగుతున్నదంట? కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. పాత నిబంధనలో ఇంత మనం చదివిన దాంట్లో ఆ కుండలో నుండి నూనె వచ్చి ఆ గిన్నెలన్నీ నిండే వరకు వచ్చి ఆగిపోయింది. కానీ కొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు ఆయనలో నుండి కృప వెంబడి కృప వస్తూ ఉన్నదంట. ఏంటిది? ఆయన కృప ఆగిపోదు, ఆయన కృప నిలిచిపోదు. ఆయనలోనున్న కృప ఎంత పాపికి పంచినా అది ఆగిపోదు. ఆయన ఎంత సహాయము పంపినా ఆయనలో నుండి సర్వ సంపూర్ణత ఆయన ఎంత పంచినా సరే ఆయనలో ఉన్న ఆ సంపూర్ణత ఆగిపోదు, అది నూతనముగా బయటికి వస్తూ ఉంటుందంట. కృప వెంబడి కృపలో ఆయన ఆరాధించే బిడ్డలకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. అలాగే దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు ఆయనలో సర్వ సంపూర్ణత నివాసం ఉండిందంట. చదవండి ఆ సంపూర్ణత. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఆ యేసుని దేవుడని రక్షకుడని నమ్మి విశ్వసించి ఆయన్ని ఆరాధించి ఆయన ఆత్మచేత నింపబడినప్పుడు క్రీస్తు యేసులో ఉన్నవాడికి ఒకవైపున ఏ శిక్షా విధియు లేదు. తరువాత ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఆయనలో పాటు సంపూర్ణుడై ఉన్నాడంట. ఎలాగైతే ఆ యొక్క ఖాళీగా ఉన్న ఆ యొక్క పాత్రలన్నీ నూనె చేత నింపబడి ఉందో అలాగా ఆయనలో ఉన్న వారు అందరూ సమృద్ధిగా నిండిన వారుగా ఆయన ఉన్నారు. ఈ వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, ఇందాక మన జీవితంలో, మనిషి జీవితంలో వచ్చే కొదువులు మనం చూసాం. అయ్యా నాకు తోడు లేదనుకుంటున్నావు, ఆయన సంపూర్ణతలో నుండి ఆయనే నీకు ఏమి చేస్తున్నాడంటే ఆయన నీకు సహాయముగా ఆయన ఉన్నాడు. ఆయన నిన్ను, నీ అడుగుని, నీ చేతి పనిని, నీకు కావాల్సినటువంటి ప్రతి జీవిత విధానం అన్నిట్లో ఆయన నీకు తోడుగా ఒక సపోర్టుగా ఆయన ఉండి నిన్ను నడిపిస్తాడు. ప్రేమను చూసాం. ఈ లోకంలో ఎవరిని ప్రేమించకపోయినా పర్లేదు దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన సంపూర్ణమైన ప్రేమ, ఆయన సంపూర్ణమైన తోడుని నీకు ఇస్తున్నాడు ఇమానుయేలుగా. ఆయన సంపూర్ణమైన ప్రేమను ఆయన నీకు ఇస్తున్నాడు. తర్వాత ఆయన తన సంపూర్ణమైన సహాయాన్ని, ఆర్థిక సహాయాన్ని ఆయన మీకు అనుగ్రహిస్తున్నాడు.
ఆకాశ పక్షుల్ని చూడండి, విత్తవు కొయ్యవు, నీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడే, మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా అన్నాడు దేవుడు. అలాగా మీ జీవితానికి, ఆయన నమ్మిన బిడ్డలకి ఏ జీవితంలో ఏది కొదువు లేకుండా ఆయన మంచి కాపరిగా ఆయన సంపూర్ణతలో నుండి ఆయన మీకు సహాయము చేస్తాడు. తర్వాత అభిషేకం. యేసు రక్షకుడు, క్రీస్తు అభిషేక్తుడు. ఆ అభిషేకం అనే నూనె ఆయనలో సంపూర్ణంగా ఉన్న వారిలో ఆయన ఏం చేస్తాడంట, ఆయన అభిషేకం పరిశుద్ధాత్మను ఆయన నింపుతాడంట. ఆయనలో నుండి నూతనమైన అభిషేకం అది మీలోనికి దిగి వస్తూ ఉంటుంది. ఎలాగ అభిషేకం దిగుతూ ఉంటుంది? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు యూదాలో, సమరియాలో, యెరూషలేములో, ప్రపంచమంతటా నా నామానికి మీరు సాక్షులుగా ఉంటారు. కొంచెం అభిషేకం మీ మీద వచ్చినప్పుడు ఉన్న స్థలములో సాక్షులుగా, ఇంకా అభిషేకం మీ మీద వచ్చినప్పుడు ఉన్న ప్రాంతమన్నిటిలో సాక్షులుగా, ఇంకా ఆయన అభిషేకం మీ మీద దిగి వచ్చినప్పుడు మన దేశమంతా, ప్రపంచమంతటా ఆయన సంపూర్ణమైన అభిషేకం మీ మీద దిగి వస్తున్నప్పుడు ఆయన నామానికి సాక్షిగా తేజరిల్లే ఒక అభిషేకాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. అభిషేకం. తర్వాత పరిచర్య. పౌలు అంటాడు, నేను పొందిన ఈ పరిచర్య, ఈ ప్రత్యక్షత నేను ఏ మనిషి దగ్గరైనాను, ఏ నరుడి దగ్గర నేను పొందలేదు, దేవుని దగ్గర నుండే ఈ పరిచర్యను నేను పొందాను. ఆయన నాకు అప్పగించిన పని తుదముట్టించుటయే నా యొక్క దర్శనముగా పౌలు అంటున్నాడు. అలా దేవుని బిడ్డలారా, ఆయన సంపూర్ణతలో నుండి ఆయన మనకు తన సేవను, ఆయన పరిచర్యను ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయన యొక్క సంపూర్ణమైన పరిచర్య ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎలాగా? పేతురుతో మొదటిగా అన్నాడు, ఏమని? నిన్ను మనుషుల పట్టే జాలరిగా నేను చేస్తానన్నాడు. తర్వాత నీ పైన నేను సంఘమును కడతానన్నాడు. తర్వాత ఏమన్నాడు? నా గొర్రెలు నువ్వు మేపుము అన్నాడు. అలాగా తన సేవకులకి సేవ ఆగిపోకుండా ఇంకా నూతనమైన సేవను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎలాగా? ఆయన సంపూర్ణతలో నుండి మనం పొందుకున్నప్పుడు. ఈరోజు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అదృశ్య దేవుణ్ణి ఆయన సంపూర్ణ స్వరూపముగా, ఆయనలో సర్వదైవత్వమైన ఒక సంపూర్ణత ఆయనలో క్రీస్తు యేసులో నిండి ఉన్నదంట. యేసు ప్రభు ఆయన్ని ఏమని వివరించాలి? ఆయన ప్రేమను ఏమని వివరించాలి? ఆయన త్యాగాన్ని ఏమని వివరించాలి? ఆయన యొక్క కార్యాన్ని ఏమని వివరించాలి? ఒక నాలుక చాలదే, ఒక తలంపు చాలదే. అటువంటి గొప్ప మేధావి దేవాది దేవుడైన యేసు ప్రభుని, ఆయనలో ఉన్న సంపూర్ణత ఆయన బిడ్డలైన ఆయనకి ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడంట. ఆ సంపూర్ణత మనం పొందుకోవాలి. ఎలా మనం ఆయనలో ఉన్న సంపూర్ణతను మనం పొందుకోవాలి అని మనం చూస్తే, బైబిల్లో జక్కయ్య అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన యేసు ప్రభు ఎటువంటి వాడో తెలుసుకుందాం అనుకున్నాడంట. ఆయనకి ఇష్టమైనది ఏంటో. అప్పుడు ఆ ప్రాంతం నుండి యేసు ప్రభు వస్తున్నాడనే సంగతిని తెలిసి, ఆయన పొట్టివాడుగా ఉన్నందున యేసుని చూడలేకపోయాడు. యేసు ప్రభు ఆ దారి నుంచి వస్తున్నాడని తెలిసి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అప్పుడు యేసు ప్రభు అక్కడ వచ్చి ఆగి, జక్కయ్య నువ్వు దిగిరా, నేను నీ ఇంట్లో ఉంటానని చెప్పగా ఈ జక్కయ్య సంతోషంగా వచ్చి యేసు ప్రభుని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అప్పుడు ఇంట్లో మీటింగ్ అయ్యింది. అప్పుడు యేసు ప్రభు ముంగట జక్కయ్య లేచి ఇలాగ చెప్తున్నాడు. చదువుదాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, జక్కయ్య దిగువ చెల్లినప్పుడు ఆ ఇంట్లో మీటింగ్ అయిన తర్వాత ఆయన లేచి అన్నాడు, నేను ఇక మీదట పాపము చెయ్యను, నా యొక్క ఆస్తి సగం పేదవాళ్ళకి పంచిపెడతాను, నేను అన్యాయంగా సంపాదించినంత 4 మార్లు నేను తిరిగి ఇస్తాను అని తన్ను తాను పరిశుద్ధపరుచుకుంటున్నప్పుడు యేసయ్య చెప్పాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఈయన నిజముగా అబ్రహాము సంతానమని. చూసారా? యేసుని పొందుకున్నాడు. ఆయనలో ఉన్న పాపపు కార్యములన్నీ పోయినప్పుడు ఆయన ఎలా మార్చబడ్డాడంటే సంపూర్ణుడిగా క్రీస్తు యేసులో మార్చబడ్డాడు. అలా ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ టెక్నాలజీ కాలంలో ఉన్న దేవుని బిడ్డలారా, మనకు కావాల్సింది యేసు, యేసు, యేసు. ఒకసారి నేను దేవుని నమ్ముకున్న కొత్తలో ఒక మీటింగ్కి వెళ్ళాను. ఒక సేవకుంటే నాకు చాలా ఇష్టం. 200 కిలోమీటర్లు ఆ మీటింగ్కి వెళ్దామని వెళ్ళాను. వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ సేవకుడు రాలేదు. వేరే సేవకులు వాక్యం చెప్తూ ఉన్నారు. తర్వాత లేటుగా సేవకులు వచ్చారు. ఆ సేవకులు పాట పాడినప్పుడు వాక్యం చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. కానీ టైం ఎక్కువ లేనందున ఆ సేవకుడు క్లుప్తంగా ముగించి ఆయన వెళ్ళిపోతున్నాడు. నేను ఆయన ఎలాగైనా కలుస్తాం పరిగెత్తుకొని పోయాను. కానీ ఆయన పబ్లిక్లో సెక్యూరిటీ మధ్యలో ఆయన అలాగే వెళ్ళిపోయాడు. అప్పుడు నేను, అయ్యో, ఇంత ఆశతో ప్రయాసపడి నేను వచ్చాను,
సేవకుడు వెళ్ళిపోయారే అని నేను బాధలో ఉన్నప్పుడు అప్పుడు నాకు ఈ వాక్యం గుర్తు వచ్చింది. ఏంటి? యేసు ప్రభు దిగి వచ్చాడు. నేను ఇంటికి వస్తానన్నప్పుడు అయ్యో యేసు ప్రభు మళ్ళీ వెతుకుంటూ వచ్చాడు, యేసయ్య ఉన్నాడు కదా అనుకొని ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు నేను యేసు ప్రభునే నేను వెతుకుచున్నాను. దేవుని బిడ్డలారా, మనకు సేవకులు అవసరమే, సంఘాలు అవసరమే, మనకు పాటలు అవసరమే, అద్భుతాలు అవసరమే, మనకు ఈ లోకంలో అనేకమైన మ్యూజిక్, పాటలు, సేవకుడు అందరం అవసరమే. కానీ వాటి అన్నిటికంటే దినము మనకు అవసరమైనది ఏంటి? యేసు ప్రభు. యేసు ప్రభుతో మనకు సహవాసం. ఈరోజు ఉంటున్న దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పారు, మీరు ప్రార్థించినప్పుడు మీరు మీ గదిలోనికి వెళ్ళి తలుపు కిటికీలు మూసుకొని రహస్యమందున మీ తండ్రికి ప్రార్థన చేయండి, అప్పుడు ఆయన మీకు జవాబు ఇస్తాడు అన్నాడు. అలాగే దేవుని బిడ్డలారా, మనకు కావాల్సింది యేసు ప్రభు. ఆమె ఎలాగైతే తన గదిలోనికి వెళ్ళి తన కుమారుని పెట్టుకొని గిన్నె అంతా నింపబడిందో, అవసరతల్ని తీర్చబడిందో, అలాగా అనుదినము మీరు యేసు ప్రభుని వెతకండి. ఉదయం, సాయంకాలం, మధ్యాహ్నం ఈ లోకాన్ని, ఈ లోకస్న కార్యములన్నీ మర్చిపోయి, మీ బాధలన్నీ మర్చిపోయి ఆయన సన్నిధిలో మీరు కన్నీరు కారువండి. ఆయనలో నుండి, ఆ సంపూర్ణతలో నుండి కృప వెంబడి కృప ఆయన పంపించి మిమ్మల్ని సంపూర్ణులుగా మార్చి మీకు కావాల్సిన అవసరతలన్నీ ఆయన సంపూర్ణంగా ఆయన చేర్చి మిమ్మల్ని తన రాజ్యానికి ఆయన చేర్చుకుంటాడు. ఈ వాక్యం విన్న మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రార్థిస్తాను. ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధ దేవా, ఎలీషా దేవా, నిన్ను స్తుతిస్తున్నాము స్వామి. ఈ సాయంకాల వేళలో ఆ యొక్క ఎలీషా ఆ సందర్భాన్ని, ఆ విధవరాలు, ఆ కుమారులు నూనె యొక్క సందర్భాన్ని మాట్లాడడానికి దాని యొక్క అర్థం మేము ధ్యానించడానికి మీరు కృపనిచ్చారు నాయన. అందుని బట్టి స్తుతిస్తున్నాం. ఆ దినంలో ఆ కుటుంబం వలె ఈ వాక్యం విన్న ఏ బిడ్డలైనా కొదువుతో, బాధతో, కన్నీటితో ఉంటుంటే దేవా, వారిని యేసు నామములో తండ్రి నీ కుమారుని యొక్క సంపూర్ణత ద్వారా నీ బిడ్డల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రాణ, ఆత్మ, శరీరంలో కొదువులన్నీ యేసు నామములో తీర్చబడును గాక. కుటుంబంలో, చేతి పనిలో, చదువులో, పెళ్లి విషయంలో, పిల్లల విషయంలో, ఏ ఒక్క దాంట్లో అయినా ప్రభువా ఏ కొదువు ఉన్నా వాటన్నిటినీ నీ కృప వెంబడి కృపలో యేసయ్యా నీ బిడ్డలకు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నానయ్యా. నిండైన అభిషేకం ఇవ్వండి, నిండైన సేవ ఇవ్వండి, నీ నిండైన సహాయం ఇచ్చి దేవా, కొదువు లేని నీ దీవెనలో నీ బిడ్డల్ని మీరు నింపి ఆశీర్వదించి నీ నామానికి సాక్షిగా నిలపమని, అనేకులకు ఇచ్చేవారుగా నీ బిడ్డల్ని మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఈ వాక్యమైన దేవుని బిడ్డలతోటి ప్రభు రాకడ వరకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ఇంతవరకు పాస్టర్ సి ప్రభుదాస్ గారు చెప్పిన దైవ సందేశం విని దైవ దీవెనలు పొందుకున్నారని మేము నమ్ముచున్నాము. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మాకు తెలియజేయండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మా యొక్క ఫోన్ నంబర్లు 9000730002 మరియు 6281186504. మా చిరునామా జీసస్ విత్ అస్ మినిస్ట్రీస్, హౌస్ నంబర్ 1-7-3, రోడ్ నంబర్ 3, ఎక్స్ సర్వీస్మెన్ కాలనీ, బాలాజీ నగర్, వయా యాప్రాల్, సికింద్రాబాద్ 5,87,000. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.